నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటు వేసిన ప్రతి పౌరునికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నియోజకవర్గ పౌరుడిగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వాళ్ళందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ అభినందనలు తెలియపరుస్తా ఉన్నా. మీరు నిన్న పాల్గొన్నటువంటి ఎన్నికల్లో మీరంతా మంచి మనసుతో ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క వ్యక్తికి అకౌంటబిలిటీ ఉండాలి అనే దానికి నిదర్శనమే జరిగినటువంటి ఎన్నికలు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనసభకు పోటీ చేసినప్పటి నుంచి నిరంతరము ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద, నియోజకవర్గ సమస్యల మీద అవగాహనతో పనిచేస్తూ అందరినీ తలలో నాలుగులాగా పనిచేసినటువంటి నాకు మీరు మంచి ఆదరణ చూపించాలని అనుకుంటా ఉన్నా. పోతే పార్టీ పరంగా మా నాయకుడు, ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ప్రగాఢంగా నాకు ఉండటం వల్లనే నేను నియోజకవర్గంలో ముందుకెళ్ళగలిగాను. ఈరోజు 2 సార్లు ఓడిపోయినటువంటి ఒక వ్యక్తికి, డబ్బులు లేనటువంటి వ్యక్తికి, అందరికీ తెలుసు నాగార్జున దగ్గర డబ్బులు లేవు, నాగార్జున డబ్బులు పెట్టలేడు, నాగార్జున ఖర్చు చేయలేడు, నాగార్జున టికెట్ రాదు. అయినా నా మీద వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమ, నాకు ఆ కుటుంబం మీద ఉన్న విధేయతే నాకు టికెట్ ఇప్పించడం, ప్రజలకు మమేకమయ్యే విధంగా ధైర్యం చెప్పి తిప్పటం, ఎన్నికల్లో పోటీ చేయించడం. ఆ కుటుంబాన్ని నమ్ముకున్నాను కాబట్టే నాకు ఏ విధమైనటువంటి రాజకీయ అండలేకపోయినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నన్ను మనిషిని చేసి రాజకీయాల్లో నిలిపింది. ప్రస్తుత తరుణంలో డబ్బులు ప్రవాహంలాగా నడుస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో డబ్బుని సునాయాసంగా అవినీతితో సంపాదించిన డబ్బుని ధారాళంగా ఖర్చు చేస్తూ ఉన్న తరుణంలో నాలాంటి వాడిని రాజకీయంగా ముందుకు నిలిపినటువంటి ఆ కుటుంబానికి ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా కూడా ఉంటాను. తప్పకుండా దానికి అంతకన్నా మించిన సేవే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నాకన్నా నా జీవితాంతం ఆ కుటుంబంతోనే కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఇకపోతే నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం విపరీతంగా ఓటుని వినియోగించుకున్నారు. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని ఇనుమడింపు చేసే విధంగా ఎన్నికలు జరిగినాయి. ఎందుకంటే ప్రతి పౌరుడికి, పేదవానికి ఒకే ఓటు, కోటీశ్వరుడికి ఓటు అనే నినాదాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి ఆశలు నేను చాలా సక్రమంగా ప్రతివాడు ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇకపోతే నియోజకవర్గానికి సంబంధించి నా మీద 2 పర్యాయాలు గెలిచినటువంటి వ్యక్తి మంత్రి నిన్న ఎన్నికల్లో చాలా దారుణంగా, అమానుషంగా జనాల్ని ఇష్టం వచ్చినట్టు మిస్బిహేవ్ చేసి పోలింగ్ బూతుల్లో జనాలు తీసుకెళ్లిపోవడం, పోలింగ్ బూతుల్లో గొడవలు పట్టడం, బూతులు తిట్టడం, అసలు ఎంచుకున్నటువంటి సిద్ధాంతం. ఒక మంత్రి సామాన్య పౌరుడు కాదు, ఒక మంత్రి. అతను సక్రమైన పద్ధతిలో ఎన్నికలు చేయించాలి. అంటే ఎన్నికల్లో ఓడిపోతున్నామంటే ఒక పద్ధతిలోనూ, గెలుస్తున్నామంటే ఒక పద్ధతిలో వెళ్ళకూడదు. నేను 2 సార్లు ఓడిపోయా. నా మీద కూడా అతను గెలిచింది 100ల సంఖ్య ఓట్లతో గెలిచాడు. ఏనాడు ఎక్కడ పిచ్చిగా, ఎక్కడ తప్పుగా ఓడిపోయా. అంతే, ఓడిపోయినప్పుడు బాధపడ్డా, మా కేడర్ని చెప్పుకున్నా, మరలా సమాయత్తమయ్యా ఆ రోజు నుంచే. కానీ ఓడిపోతున్నా నేను తెలుసు. నువ్వు బూతుల్లోకి వెళ్ళి పేదవారిని, కడు పేదవారిని, రావికుంపాడు విలేజ్లో కష్టపడి కూలీ చేసుకునే పేదవాడిని అమానుషంగా నువ్వు పోలీసులతోనో నీ మనుషులతోనో నువ్వు కొట్టించావంటే నువ్వు ఒక దళితులమేనా అని అడుగుతావు. నిజంగా మాలలంజా కొడకల్లారా, వాట్ ఇస్ దిస్? మాట్లాడే మాటనే అని అడుగుతా ఉన్నా. తప్పు కదా? ఒక మంత్రిగా ఉండి ఆ బూత్ మాటలు తిట్టుకుంటా కూలీ చేసుకునే వాళ్ళని ఎరగొట్టేపిస్తే, అలాగే నువ్వు చిన్నపరిలో ఒక్క ఊరు కాదు, ప్రతి ఊరిలోనూ ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తా ఉన్నావు? నిన్న బూత్ మల్లెని విలేజ్ వెళ్ళా. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి
ఎందుకు పీఓ తప్పు చేస్తా ఉంది, దొంగ ఓట్లు వేస్తున్నా ఉన్నా పట్టుకుంటే దొంగ ఓటేస్తే పట్టుకుంటే మా బాధ్యత కాదు ఏపీ వద్దని చెప్తున్నటువంటి పరిస్థితిలో తప్పు జరుగుతామంటే అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ మా మీదకి వచ్చి నా మీద దాడి చేసి నా 2 కార్లు పగలగొట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా అమానుషంగా రాక్షసులాగా ప్రవర్తిస్తే తప్పే ఏముంది. అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు కూడా ఉందగా, నాకు నా మనుషులు ఉన్నారు, నాకు నా పార్టీ ఉంది, కమ్యూనిటీస్ ఉన్నాయి, నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు. అందరితో గొడవలు పడే మనస్తత్వం నాది కాదు కాబట్టి ఇప్పటికి కూడా నేను ఒకటే చెబుతున్నాను, ఎవరు దోషులుగా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయండి. ఇక నుంచి గొడవలు జరగకుండా చూడాలి. నేను నిన్న దరిదాపు 1000 మంది పోలీస్ స్టేషన్కి వస్తే సముదాయించుకుని బ్రతులాడుకుని ఎక్కడా తప్పు చేయొద్దు, పోలీస్ స్టేషన్లో వద్దు, ఏదో నేనే వాలంటీర్గా వాళ్ళని బయటకు తీసుకొచ్చాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో అకౌంటబిలిటీ అనేది లేకపోతే రాజకీయ నాయకుడికి అది సరికాని పద్ధతి. అందుకనే నిన్న జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ పూర్తిగా ప్రక్కకి వెళ్ళిపోవాలా. కలిసి మరలా ఎవరు గెలిచినా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలను కులాలను కలుపుకొని డెవలప్ చేద్దాం, సహకరించాలా. వాళ్ళు గెలిస్తే వాళ్ళకి నేను మరలా సహకరిస్తాను, నేను గెలిస్తే నాకు కూడా సహకరించాలా. అందుకని ఇప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పనిచేయొచ్చు అనే నినాదాన్ని ఇక్కడ రిజర్వేషన్ వస్తే రిజర్వేషన్ వాళ్ళు చేయొచ్చు అన్నప్పుడు సక్రమైన పద్ధతిలో అందరికీ సహాయం చేసే విధంగా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పుతున్నారో ఏమో తెలియదు కానీ నీ క్యాడర్కి ఒక పద్ధతి నయం అనేది ఉండకుండా ఎవరు మా ఊరు ఎందుకు వచ్చావు, మా ఊరిలో బూత్ ఏది ఏంటంటే అనే పరిస్థితి ఏమో బూత్ మిల్లులో ఉంటే మా ఊరే వాళ్ళరా మీరు వచ్చేదానంటే మీకేం హక్కు ఉందంటే మీ ఊరేంటి, వ్యవస్థలో మీ ఊరేంటి, అందరిది ఒకే ఊరు, అందరికీ కలిసి ఉండాలా, వ్యవస్థను జాగ్రత్త చేసుకోవాలా. మా పద్ధతిలో మా ఓట్లు మేము వేయించుకోవాలని మేము వచ్చినప్పుడు నువ్వు గొడవ చేయించావంటే, నువ్వు గొడవలు చేస్తారంటే ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థను అడుగుతా ఉన్నా. అందుకని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% అధికారంలో రాబోతా ఉంది. మా నినాదం ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, సంక్షేమమే. నా నినాదం నా నియోజకవర్గంలో నేను ఎన్నికల్లో ఏం చెప్పానో, ఎన్నికల్లో ఏ సహాయం చేస్తానని చెప్పాను, ఎన్నికల్లో ఏ విధంగా పుట్టాలని చెప్పాను. నా తీరు మారదు, నా పరితరం మారదు, నా యొక్క శ్రమ మారదు, నా కష్టం మారదు. నిరంతరం కార్యకర్తల కోసమే పనిచేస్తా, నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా. నాది ఒక్క ఆశ ఒక్కటే, ఆశ కూడా తెరబోతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముఖ్యమంత్రి కావాలా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఒకదే ఆశతో పనిచేస్తా ఉన్నా. నేను ఎన్ని పోగొట్టుకున్నా, ఎన్ని రకాలుగా ఆశైనా నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకున్నా. అది ఆ ఆశ నెరవేరబోతా ఉందనే ఒక ప్రగాఢమైన సంతోషం, విశ్వాసంతోనే ముందుకెళ్తాం.